హాయ్ యూట్యూబ్ క్రియేటర్స్, ఈరోజు ఈ వీడియోలో ఇన్షాట్ ద్వారా 3D లేయర్ ఫోటో ఎడిటర్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్షాట్ యాప్లో అయితే ఎంట్రీ అవ్వాలి. ఇలా ఇన్షాట్ యాప్లో ఎంట్రీ చేసుకున్నాక ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ అని కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయాలి. న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఫొటోస్ని అయితే 3 లేయర్స్గా ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ 3 ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రెజెంట్ 3 గోల్డ్ మీద ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇలా ఇక్కడ కనబడుతుంది కదా గోల్డ్ పిక్చర్ అనేది, దానిపైన క్లిక్ చేస్తాను. దానిపైన రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇన్షాట్ లోగోనైతే రిమూవ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చిన ఆప్షన్ని మనం వీడియోస్లా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకోవచ్చు. అండ్ దీనిపైన మరి పైన కింద 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది పిఏపి పిప్ అని, ఇక్కడ ఆ పిఏపి పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మళ్ళీ పైన ఒక ఫోటో అనేది యాడ్ చేయాలి. ఇలా నేను యాడ్ చేశాను చూడండి. చేసిన తర్వాత దాన్ని పైన పెట్టవచ్చు లేదా కిందన పెట్టవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడైతే ప్రెజెంట్ ఎలా ఉందంటే సేమ్ మళ్ళీ పిఏపి పిప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటోని చూస్ చేసుకోవాలి. మొత్తం 3 ఫొటోస్ కదా, 2 ఫొటోస్ ఆల్రెడీ తీసుకున్నాము. నెక్స్ట్ లాస్ట్ ఫోటో ఒక ఫోటోని తీసుకుందాము. అయితే నా ఛానల్ లోగోనైతే మిడిల్లో అయితే పెట్టేసి చూపిస్తాను. ప్రెజెంట్ నేను ఇక్కడ చూపిస్తున్నారు కదా, పైన కింద 2 గోల్డ్ ఫొటోస్ అయితే వచ్చాయి కదా, మిడిల్లో పెట్టేసి నా ఛానల్ లోగో అయితే పెట్టేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్వైప్ చేసుకోవచ్చు అనమాట, కింద పైన ఇలా అని. ఇదైతే లోగోనైతే మిడిల్ పెట్టాను కదా నా ఛానల్ నేమ్తో, దాన్ని ఇప్పుడు సైజ్ పెద్దగా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఫింగర్స్ తోటి డ్రా చేసుకుంటూ కూడా జూమ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా అయితే వచ్చేసి ఇంకా మనకు 3 ఫొటోస్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు మన 3 ఫొటోస్ని ఈయన 3 ఫొటోస్ యాడ్ చేస్తున్నట్టు క్లియర్గా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు సేమ్ ఇలా ఏంటంటే ఇలా కింద ఒక ఆప్షన్ ఉంటుంది ఎంఏఎస్కు మాస్క్ అని, ఇప్పుడు చూపిస్తాను. ఎంఏఎస్కు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, చూసారు కదా. ఎంఏఎస్కు మాస్క్ డాటా ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ 2 ఫొటోస్ అయితే వచ్చేస్తాయి. ఆ 2 ఫొటోస్ని మనకి ఏది పెద్దగా పెట్టాలి, అందులో ఏ ఫోటో చిన్నగా కనబడాలి అది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చేయొచ్చు. చూసారు కదా పైన కింద 2 ఆప్షన్, ఇది సెకండ్ది, ఇది మిడిల్లో ఉన్నది చూసారా 3 లేయర్స్లుగా, అది చూసుకోవాలి. చూసుకొని దాన్ని కన్వర్ట్ మనకి ఇది బెటర్గా కనబడాలి అంటే ఏ పిక్చర్ ఎక్కువ ఫేస్ కన్వర్ట్ చేయాలి అంటే మీ ఇష్టం, మీరు పెట్టే ఫొటోస్ని బట్టి చూడాలి. నేనైతే నా ఛానల్ లోగో పెట్టి అది లోగో వర్క్ కనబడితే చాలు, నాకు ఎక్కువ గోల్డ్ కనబడితేనే బెటర్గానే ఉంటుందని చెప్పేసి ఇలా 2 ఆప్షన్స్ చేసేసుకున్నాను కదా. 3 లేయర్స్ దగ్గర ఇలా జూమ్ చేసుకుంటూ మధ్యలో ఉన్నదాన్ని తక్కువ లేదా ఎక్కువ సైజ్ పెట్టవచ్చు ఇలా కూడా. అయితే దాని కింద ఒక చిన్న డాట్లా వైట్ కలర్ కనబడుతుంది కదా, దీన్ని వైట్ డాట్లా కనబడుతుంది చూడండి. దాన్ని ప్రెస్ చేసుకుంటే కిందికి లాగేస్తే 2 కలర్స్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్ రెండు కూడా మెల్ట్ అయిపోతాయి, అంటే కలిసిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ పైది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఈ ఫస్ట్ 2 ఫొటోస్ చూపించాను కదా, నెక్స్ట్ 5 ఫొటోస్ కూడా 2 అలాగే సేమ్ ఉంటుంది. చూస్తారు కదా సేమ్ దాంట్లో మస్కన దాంట్లో వెళ్ళి ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మస్తు అయిన తర్వాత ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి దాన్ని ఫోటో సైజుని ఎంత పెట్టాలి ఎలా అని. పెట్టేసిన తర్వాత సేమ్ వైట్ డాట్ పైన లాంగ్ ప్రెస్ చేసుకుంటే కిందికి అనేస్తే మనకి పిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి కిందికి అనేస్తే మనకు వచ్చేసింది. 2 కలర్స్ అనేది యాడ్ అయిపోతాయి, పైన ఉన్న కలర్ కింద ఉన్న కలర్. దాని రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా. మళ్ళీ లేదు కుదరలేదంటే మళ్ళీ దానిపైన ఒకసారి ఆప్షన్ పైన ఒకసారి ఫొటోస్ పైన ఒకసారి క్లిక్ చేసిన ఎంత సైజ్ పెట్టుకోవాలి అనేది అది కూడా క్లియర్గా చేయొచ్చు.
చూసారు కదా, నేను thumbnail చూపించినట్టు ఈ 3 ఫొటోస్ ఎలా చేశాను. 3D లేయర్ అన్నమాట ఇది. సో ఇలా అయితే 3 ఫొటోస్ని చూస్ చేసుకొని ఇన్షాట్ యాప్లో చాలా ఈజీగా, అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇదైతే బాగుంది అనేది అనుకుంటున్నాను. ఓకే, లుక్ వైజ్ అయితే సూపర్. దీన్నే థంబ్నెయిల్లా క్రియేట్ చేసి పెట్టేస్తాను ఈ ఫోటోని. అండ్ నెక్స్ట్ దీనిపైన ఏదైనా రాయాలన్నా, ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలన్నా కూడా టీ మీద ఆప్షన్ చేసేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని టెక్స్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. అంటే మెసేజ్ అన్నమాట, ఏదైనా మనం రాయాలి అక్కడ ఏదైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదైతే రాశాను కదా. సో ఇదైతే మొత్తం వైట్ కలర్ వచ్చేసింది. అండ్ ప్లస్ అది కొద్దిగా వైట్ కలర్ ఉంది, దాంట్లో కలర్స్ కొద్దిగా వెరైటీగా, కొద్దిగా లుక్ అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి దాన్ని కూడా నేను బ్లాక్ అండ్ ఎల్లోలా చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను అదిలాగో. ఇక్కడ పైన ఎడిట్ ఆప్షన్ ఉంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళి ఈ కలర్స్ సర్కిల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది బ్లాక్ అండ్ ఎల్లో అనే ఆప్షన్. ఇక్కడ కింద ఇక్కడ చూసారా, అక్కడ ప్రెస్ చేస్తే చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. దాన్ని కొద్దిగా క్రాస్ కట్టింగ్ అయితే పెట్టేసి చేస్తున్నాను. మన రాసే దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇలా అయితే పెట్టేశాను కదా. సో ఇలా టెక్స్ట్ కూడా యాడ్ చేసి మనమైతే ఫొటోస్ని చాలా బాగా ఇన్షాట్ యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే నాకు ఓవరాల్ మొత్తం ఓకే అయిపోయింది. కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని గ్యాలరీలో డైరెక్ట్ మనం గ్యాలరీలోనే ఎంటర్ అయిపోతుంది. ఇలా ఒక యాడ్ అయితే వచ్చేసింది, దాన్ని అయితే డిలీట్ చేసేయాలి, స్కిప్ చేసేయాలి. ఓకే, చూసారు కదా, అది మన గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనకు ఫొటోస్ గ్యాలరీస్లో వచ్చిందో రాలేదో ఇప్పుడు చూపిస్తాను. గ్యాలరీలో క్లిక్ చేస్తే ఇలా చూసారు కదా, ఫస్ట్ వచ్చేసింది కదండి. మనం ఎడిట్ చేసిన ఇన్షాట్ యాప్ రెడీ చేసిన 3D లేయర్ ఫోటో అనేది ఇదన్నమాట. సో ఇలా అయితే మన యూట్యూబ్ ఛానల్కి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో యొక్క పాట నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.